ఉంటుంది. అది అసూయ. ఈ అసూయ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ అది శృతి మించిన పాలలో ఉన్నప్పుడే మనకు ప్రమాదం. ఒకటేంటంటే ప్రతి రైతు తను వ్యవసాయం చేసేటప్పుడు ముఖ్యంగా పాటించేది ఏంటంటే పక్క రైతు యొక్క పంట ఎత్తును చూసి వ్యవసాయం చేస్తాడు. ఇది చాలామందిలో ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, బయటపడకపోయినా ప్రతి ఒక్కరిలోనూ ఇది ఉంది. నేను చాలామందిని గమనించాను. అసలు ఏ ఉత్పాదన స్ప్రే చేసినా కూడా తను ఎంతసేపు దేనికోసం స్ప్రే చేశాను, దాని ఫలితం ఎలా ఉంది అనేది పట్టించుకోకుండా ఆ ఎత్తు పెరిగిందా లేదా, పక్క రైతు పొలం, పక్క రైతు మిర్చి పంటనో లేకుంటే వరో లేకపోతే పత్తి పంటో ఒక బెత్తెడెత్తు ఎక్కువగా ఉందనుకోండి, ఇద్దరు ఒకేసారి వేసిన రైతులు, ఈ రైతుకు తక్కువ ఎత్తున్న రైతుకు నిద్ర పట్టదు. పోయి అప్పు చేసి మళ్ళీ ఫర్టిలైజర్స్ తీసుకొచ్చి గ్రోత్ ప్రమోటర్ స్ప్రే చేసి జిబ్బర్లిక్ యాసిడ్ స్ప్రే చేసి నానా బీభత్సం చేసి ఆ రైతు కంటే ఇంకొక బెత్తడి ఎక్కువ పెంచుతాడు. సేమ్ మళ్ళీ ఆయనకు నిద్ర పట్టదు, ఆయన అలా చేస్తాడు. ఇది కాదు వ్యవసాయం. మీకు చాలా ఎపిసోడ్స్లో నేను చెప్పాను. కానీ ఇప్పటికీ నేను దాదాపుగా రైతు సదస్సుల్లో చాలా విషయాలు చెప్పున్నాను, చాలామంది రైతులతో షేర్ చేసుకున్నాను, వేల మంది రైతులతో. అలాగే ఈ అన్నపూర్ణ అగ్రిస్పేస్ ద్వారా కూడా మీకు తెలియజేస్తున్నాను. అయినప్పటికీ అంటే ఇవి చూస్తున్న వాళ్ళు, నేను చెప్పినవి విన్న వాళ్ళు కూడా మళ్ళీ ఆ మానసిక జబ్బుతోనే దాని నుంచి బయటపడలేకున్నారు. అంటే సక్రమంగా వ్యవసాయం సరైన పద్ధతిలో చేస్తున్నప్పుడు మొక్క ఎలా పెరగాలో అలాగే పెరుగుతుంది, అవసరానికి మించి పెరగదు. ఇలా సక్రమంగా నువ్వు చేస్తూ పోతూ ఉంటావు. పక్కన ఆయన యూరియా ఎక్కువ వేసేసి ఎత్తు పెంచగానే నీకు భయం పుట్టుకొస్తుంది. దాని నుంచి బయటకు రండి. అంటే రైతు దగ్గర సమాచార లోపం చాలా ఉంది. తెలుసుకోవాలి మనం ఎక్కడ లోపం చేస్తున్నాము అనే దాని మీద మీ దృష్టి లేదు. చాలామంది రైతుల దగ్గర ఈ దృష్టి లేదు. ఇప్పటికీ ఇంకా అలాగే రసాయనిక ఎరువులు కొనడము, ఇష్టం వచ్చినట్లు క్రిమి సంహారకాలు స్ప్రే చేయడము, మోతాదుకు మించి ఇవన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఒకటి ఏంటంటే మన ఉత్పత్తి ఏ పంటలో తీసుకున్నా సరే అభివృద్ధి చెందుతున్న దేశాలతో మనము పోల్చుకున్నప్పుడు